కల్కిలో అతడిని ఎందుకు హైలైట్ చేశారు? ఆ మాత్రం తెలియదా? సినిమాలపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ హైందవ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారు అని ఆరోపించిన ఆయన ఈ ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేయడం సరైంది కాదు. కర్ణుడిని సూర్యుడని ఎవరు ఒప్పుకుంటారు అంటూ ప్రశ్నించారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా అని వ్యాఖ్యానించిన అనంత్ హైందవ ధర్మాన్ని హననం చేసే చిత్రాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సినిమాలకు మార్కెట్ లేకుండా మనమే నిలబడాలి. ప్రభుత్వంపై ఆధారపడకుండా దేనినైనా తిరస్కరించడమే అసలైన ధర్మమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైందవ ధర్మ రక్షణకు శ్రీరామ్ గళం అంటూ నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చలు సినీ ఇండస్ట్రీలో నూతన వివాదానికి తెరలేపాయి. కల్కిలో అతడిని ఎందుకు హైలైట్ చేశారు? ఆ మాత్రం తెలియదా? సినిమాలపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ హైందవ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారు అని ఆరోపించిన ఆయన ఈ ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేయడం సరైంది కాదు. కర్ణుడిని సూర్యుడని ఎవరు ఒప్పుకుంటారు అంటూ ప్రశ్నించారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా అని వ్యాఖ్యానించిన అనంత్ హైందవ ధర్మాన్ని హననం చేసే చిత్రాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సినిమాలకు మార్కెట్ లేకుండా మనమే నిలబడాలి. ప్రభుత్వంపై ఆధారపడకుండా దేనినైనా తిరస్కరించడమే అసలైన ధర్మమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైందవ ధర్మ రక్షణకు శ్రీరామ్ గళం అంటూ నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్చలు సినీ ఇండస్ట్రీలో నూతన వివాదానికి తెరలేపాయి.